రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే ఏంటది కెమెరామెన్ గంగతో రాంబాబు టైప్ లో చెప్పావు? ఈ రోజు మేం ప్రోగ్రామ్ చేయబోతున్నాం. మరి నేనేం చేయను? యాంకరింగ్. నా పక్కన నించుంటే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టు. నీ కోసం అంత దూరం నుంచి వచ్చాను. సరే పైకెక్కు. అక్కడికి కదా? ఎప్పుడు ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టున్నావు. సరే మీరిద్దరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తారా? మరి నేను నువ్వు కూర్చొని చూడాలంతే. ఓకే అలసిపోయావు కదా. అవును సుమా, అవకాశం దొరికింది. ఇంత మెరిసిపోతుంది. లేదు నువ్వు ఈట సోప్తో ఉతుకున్నావు రాత్రి. నాకు ఇంకా ఉతకలే ఈ చీర. ఏంటో బాలేదు రవళిక. మన సారీస్ చూడు ఎంత బాగున్నాయో. సుమది హాఫ్ సారీ, నాది హాఫ్ సారీ. బాలేదు. నాది కూడా కలంజలి. నాది కూడా ఇక్కడ కత్తెర పెట్టేసి హాఫ్ సారీ. ఇది కలంజలి కాదు కదా? అవును కదా. కదా ఓన్ హెయిరా? ఓన్ హెయిర్. భలే ఉంది కదా. చాలా బాగా పెంచారబ్బా జుట్టు. ఏమెట్టి పెంచింది మీ అమ్మ. పాటలు కూడా బాగుందా సుమా? నువ్వు ఏం పెట్టలే. ఎన్ని టాలెంట్స్ అసలు నీకు. మల్టీ టాలెంట్ నువ్వు అసలు. నీ అంత కాదులే రవళి. బాబా సూపర్. సరే నువ్వు ఏం చేస్తూ ఉంటావు చెప్పు? ఇలా బుర్రలు తింటూ ఉంటుంది. ఆ తర్వాత చదువుకుంటూ ఉంటాడు. ఏమో నాకు డౌటే. ఫుల్ చదువుతావా? మరి ఏం చదువుతాను? నా జూనియర్ డిగ్రీ. ఏంటి? బిఎస్సి సెకండ్ ఇయరా? ఓకే. నువ్వు? ఫైనల్ ఇయర్ బిఎస్సి. ఇద్దరు ఒకటే కాలేజా? అదే తెలిసిపోతోంది. అందరికి క్యాంటీన్ లో ఒకటే ఫుడ్ పెడుతున్నట్టున్నారు అక్కడ. ఓకే. యూ? హాయ్ సుమా. హాయ్. నా పేరు రమ్యశ్రీ. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను బీకామ్ ఫైనల్ ఇయర్. ఎంత పద్ధతిగా చెప్పిందో. చూసి నేర్చుకోండి. అసలు ఏంటో పద్ధతి పాడు తెలియదు ఈ పిల్లలకి. అనుష. హాయ్ సుమా. హాయ్. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్. వెరీ గుడ్. హాయ్ సుమా. హాయ్. నేను కళ్యాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బిఎస్సి సెకండ్ ఇయర్. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రవంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, లిసనింగ్ మ్యూజిక్. ఓకే. సరే ఇప్పుడు మనం మొదలెట్టామా లేకపోతే మీరే చేస్తారా? మేమే చేస్తాం. మరి నేను వెళ్ళి ఆడతాను నీ ఆట. అబ్బా ఇది అవునా? ఓకే. మరి నాకు ఎన్ని పాయింట్స్ వచ్చినా నువ్వు నువ్వు తీసుకోవాలి. ఓడిపోయినా పర్లేదు, నేనేం ఫీల్ గాను. నిజంగా సుమా నా కోసం గెలవ్వా? పదా. తనది ఓడిపో, నాది గెలు. ఓకే. సరే ప్రస్తుతానికి నువ్వు అక్కడ ఉండు. నీ కార్డ్ నేనే తీసుకుంటా. ఓకేనా? ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఏంటిది? నాకు సడన్ గా బుర్జుల్ ఖలీఫా ఎక్కినట్టు అనిపిస్తుంది. ఈఫిల్ టవర్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. నాకేదో గ్రౌండ్ ఫ్లోర్ లో నిలబడ్డట్టుంది సుమా. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నావు. సరే ఇప్పుడు నాకు ఏం కార్ తెచ్చిందో నువ్వు నీ స్మైల్ నాకు ఇష్టం కాబట్టి
స్టార్ అయి ఉండదు సారీ స్టార్ కాదు అదే మరి కితకితలంటే. నీ స్మైల్ అంటే నాకు ఇష్టం కాబట్టి నాకు స్మైలీ బొమ్మనే కావాలి. అంతేనా? అయితే తీసుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ. మరి ఎవరి దగ్గర ఉంది స్టార్? ఎడమవైపు జంజమ్ము, కుడివైపున రింజిమ్ము, ఎక్కడికక్కడ ఎత్తి పడేస్తే ఎంతో గుమ్ గుమ్ గుమ్ము. దమ్ము దమ్ దమ్ తదమ్ము 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 దమ్ము. అసలు నాకు తెలియక అడుగుతుంది. పాట ఏంటి? దమ్ము దమ్ నాకు దమ్. తెలుసు నువ్వు రాజీవ్నే కొడుతున్నావు కదా. దమ్ దమ్ము దమ్ము అసలు ఆ దమ్మే లేదు అక్కడ. పాపం దమ్ వస్తుంది ఆమెకు, అందుకనే కానీ నీ కొంచెం light గా స్టెప్పులలో అందరిని ఎవరిని ఆ. కొడుతున్నావు? రాజీవ్ దమ్ము, సుమా దమ్ దమ్. రవలికి యా, ప్రవళికకి స్కామ్. అండ్ నీకు అనుష 20 పాయింట్స్. ఒకసారి మీ కార్డ్ చూపించండి. పంజరం దింపండి. పదానుష రండి రండి. ఓకే, రెడీ? 1 2 3 గో. నీకు 10 పాయింట్స్. రెడీ? 1 2 3 గో. ప్రవళికకి 12 పాయింట్లు. రెడీ? 1 2 3 గో. స్వాతికి 14 పాయింట్లు. 1 2 3 గో. తను వస్తుంటే ఎందుకు తప్పించుకోలేదు? తను అక్కడ సౌండ్ విని గుర్తుపట్టి పట్టుకుంటుంది, అక్కడే ఆగిపోయినా. సో ఇనదు కదా అని. ఓ, కానీ ఆమె శబ్దబేరి నృత్యం నేర్చుకుందని మీకు తెలియదు కదా. ఓకే, మీకు 16 పాయింట్లు అండ్ మీకు 18 పాయింట్లు. అయిపోయింది ఈ రౌండ్. స్కోర్స్ చూద్దామా? ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట.
మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని తెగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ తదిగిన తొందక దీంతక తారాల తదిగిన తొందక నువ్వే కావాల తదిగిన తొందక దీంతక రసలీల తదిగిన తొందక రంగుల రంగేల తగ మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని ఆటే కట్టు ఈ పెట్టు కౌగిళ్ళకు తాకట్టు చాటు మాటు ఈ గుట్టు ఒత్తికలో చూపెట్టు చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం తెస్తా నీలో కలకలం దేకోనా హే తదిగిన తొందక దీంతక తారా తదిగిన తొందక నువ్వే కావాలా తదిగిన తొందక దీంతక రసలీల హే తదిగిన తొందక రంగుల రంగేల స్వాతి బాగా చేసావు స్వాతి, సూపర్. ఈ పాట ఏ సినిమాలోది? రవళిక. లక్ష్మి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. హాయ్ వాట్సాప్ స్కై అంకుల్. అయినా యూ టీజింగ్ చట్ట ప్రకారం నేరం రావు గారు. అందుకే కదా జాగింగ్ కలర్ ఇచ్చాం. పాదమూర్తి దూసుకెళ్ళిపోదాం. హలో. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్ యూ. ఫ్లవర్ తీసుకున్నాం. ఫోన్ నంబర్ ఇవ్వా? సరే వదిలే, నా ఫోన్ నంబర్ తీసుకుంటావా? ఓకే ఓకే. ఫేస్బుక్ ఐడి ఇస్తే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపిస్తా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మా నాన్న ఎవరో తెలుసా? ఈ ఏరియా సిఐ. రావు గారు సీ యూ లేటర్. రే 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 హలో. ఈ ఏరియాకు బోల్డ్ మంది సిఐలు వస్తుంటారు పోతుంటారు, బట్ ఈ రావు గారు లోకల్ పర్మనెంట్. ఈ సంభాషణలో ఆ అమ్మాయికి లైన్ వేస్తున్న నటుడు ఎవరు? చెప్పు రవళిక. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ. వట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. మామ నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే. పట్టు వట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. బొంగరల్ల తిప్పబట్టనే, కొమ్మ మీద కూకబెట్టనే.
మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉట్టే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా రవళిక అసలు చింపేశావు కదా. రవళిక చాలా బాగా చేసావు. అండ్ అలాగే స్వాతి, ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రవళిక ఒక నిమిషం. పాపం డాన్స్ చేసి అలసిపోయింది కదా. ఆన్సర్ చెప్పు. దేవిశ్రీ ప్రసాద్ కాదు. నీ లాస్ట్ 5 seconds. దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్. -6. కమన్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. పిల్ల మంచి బందోబస్తు ఉందే అబ్బాయి ఎంత జబ్బరస్తు ఉందే కొత్త పగలే కల్లో కొత్త ఉందేనా వయసు నీ ఊరిస్తాందే కళ్ళల్లో నా కొత్తేరేదో ఉందే గుండెనేమో కత్తిరిస్తా ఉందే మహారథి సినిమాలో హీరో ఎవరు? మహారథి. ఆప్షన్స్. ఏ నాగార్జున, బి బాలకృష్ణ. నాగార్జున. కాదు, బాలకృష్ణ. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ పట్టణం దేనికి ప్రసిద్ధి? ఆప్షన్స్. ఏ పెన్సిలిన్ మందుల తయారీకి, బి లిప్స్టిక్స్ తయారీకి. పెన్సిలిన్ మందుల తయారీకి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. రవళిక 1, అనుష 1, స్వాతి 1. You're right. కారం అని ఉంటుంది గాని ఆ కారం అంటే అమ్మాయిలకి చేసుకోవడానికి చాలా ఇష్టం. ఆప్షన్స్. ఏ అలంకారం, బి ఉపకారం. అలంకారం. తీసుకో 3. అనుష 1, రమ్యశ్రీ 1, రవళి 1. అరటిపండు మ్యూజియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ స్విట్జర్లాండ్, బి అమెరికా. స్విట్జర్లాండ్. ఏ కాదు, అమెరికాలో ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం హెస్పెరియా నగరంలో ఇది ఉంది. 1972లో ప్రారంభించారు. ఈ మ్యూజియంలో ఉండేటువంటి వస్తువులన్నీ అరటిపండు ఆకారంలో ఉంటాయి. కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యా. రచ్చ సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. కరెక్ట్ ఆన్సర్. పాయింట్స్. రవళిక 1, అనుష 2, రమ్యశ్రీ 1, కళ్యాణి 2. మొట్టమొదటి చైనా యుద్ధం ఏ దేశాల మధ్య జరిగింది? ఆప్షన్స్. ఏ చైనా బ్రిటన్, బి చైనా జపాన్. చైనా బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. రవళిక 1, అనుష 1, రమ్యశ్రీ 1. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. 1800+ ఎపిసోడ్ నుంచి నువ్వు అక్కడే కూర్చుంటున్నావు. ఈరోజు నేను యాంకర్ అని చెప్పాను కదా, నువ్వు ఇక్కడికి రా. ఆహా, మంచి రౌండ్ సెలెక్ట్ చేసుకుంది. కావాలంటే సరే, ఓకే, నువ్వు నన్ను అడుగు. నాకైతే ఆన్సర్లు ఏమీ తెలియదు. ఆప్షన్స్ ఉన్నాయిగా, అందులో కూడా నేను రాంగ్ చెప్పొచ్చు. అయినా పర్లేదు, నేను ఫస్టే చెప్పాను. నేను ఓడిపోయినా పర్లేదు, నేను వచ్చింది నీకోసం. సరేదా, ఏదైనా ఒక కార్డు తీసుకో, వెళ్ళు. నీ కర్మ. అబ్బా, నీకు కరెక్ట్. ఓ మై గాడ్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. యా, అడుగు. కొండపల్లి రాజా సినిమాలో హీరో ఎవరు? నాకు తెలుసు కానీ నేను చెప్పనుగా.
నాకు బాగా తెలుసు. అతను ఇలా అంటాడు. ఆ? అతను మొన్న దృశ్యం సినిమాలో అతని పేరు అబ్బా సుమా. అతను బలపం పట్టి బళ్ళో ఈయనే. అతని పేరు అదే 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 నువ్వు చెప్పగలుగుతావు సుమా. రామానాయుడు గారి కొడుకు. అవునా? సురేష్ బాబు వాళ్ళ తమ్ముడు. ఆప్షన్స్ ఆప్షన్స్ చెప్పావు అదే. పేరు చెప్పలేదుగా. చెప్పు. అబ్బా తొందరగా ఇన్ని ఆన్సర్స్ చెప్పినాక ఆప్షన్స్ నేను ఆన్సర్ ఎక్కడ చెప్పా? అందుకే చెప్పలేదు సుమ గారికి బాగా మెమరీ పవర్ ఉంది కదా కదా. కానీ నేను క్వశ్చన్ ఇచ్చాను కాబట్టి బయట పెట్టట్లేదు. లక్ష్మీ బాబా, తులసి, అదే అదే గణేష్ గణేష్, స్వర్ణకమలం. మీరు చెప్పలేకపోయారు కాబట్టి మీకు పాయింట్స్ రావట్లేదు. నీకే పాయింట్స్ రాలేదు. అదే హీరో పేరు చెప్పు. వెంకటేష్. రైట్ ఆన్సర్. అమ్మయ్యా గుర్తొచ్చింది. 6 పాయింట్స్. నాకు తీసుకోవాలని లేదు ఎవరి దగ్గర. ఏంటి నేను ఒప్పుకొని ఇంత హై స్కోర్ ఉన్నావు. ఆమె 13, 16, 19, ఇక్కడ 19, 15. నేను చూడు లీస్ట్ స్కోర్ అసలు నేను 14. నేను విన్ ఓకే సరే తీసుకుంటా. ఓకేనా? రవళిక -6. ఇప్పుడు నువ్వు చెప్పాలి రవళిక 6 అని చెప్పు. రవళిక 6. ఓకే. నేను ఒప్పుకోను. నాకు 14 + 6 20 రావాలి. సరే అయితే ఎవరి దగ్గర తీయమంటావో చెప్పు. స్వాతి 2. స్వాతి 2. శ్రవంతి 3. శ్రవంతి 3. అనుష 1. అనుష 1. పిల్లలు తమ గొంతులో ఎన్ని రకాల శబ్దాలు పలికించగలరు? అబ్బా చాలా ఎక్స్పీరియన్స్ అసలు. మనసు క్వశ్చన్ తప్పు. పిల్లలు కాదు పిల్లులు. యాంకర్ క్వశ్చన్ సరిగ్గా చదువు. ఇది కట్ చేయాలి. నేను క్వశ్చన్ తప్పు చదివిన. సరిగ్గా చదువు. పిల్లల పిల్లుల సరిగ్గా చూడు. పిల్లులు తమ గొంతుతో ఎన్ని రకాల శబ్దాలను పలికించగలవు? పిల్లికి ఆకలేసినప్పుడు. నేను అడిగి పిల్లి బాగా కడుపు నింపుకున్నప్పుడు. పిల్లికి ఇంకొక శత్రువు పిల్లి కనిపించినప్పుడు. ఒక మగ పిల్లికి ఆడపిల్లి కనిపించినప్పుడు. ఆ మగపిల్ల ఆడపిల్ల అంటే నీకు రాజీవ్ కనిపించినప్పుడే కదా. నువ్వు యాంకర్వి, అలాంటి డామేజింగ్ క్వశ్చన్స్ అడగకూడదు. నేను ఎప్పుడైనా నీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగానా? నాకు బాయ్ ఫ్రెండ్ లేరు. నువ్వైతే మంచిగా నీ రాజీవ్ కనకలం చేసుకో. ఎందుకు భుజాలు తడుముకుంటావు? లేరు. ఉండే ఉంటాడు. లేరు. ఏం మా డాడీ చూస్తున్నాడు టీవీ. అంటే చూడకపోతే పర్లేదా? నిజమే అనుకుంటారు. లేదు నేను చాలా ట్రెడిషనల్. మీ డాడీ ఎందుకు అంత పైకి ఎక్కి కూర్చున్నాడు? అక్కడ ఉండొచ్చు. మీ డాడీ అక్కడ ఉండొచ్చు కదమ్మా. ఓకే లేదు లేదు. నో బాయ్ ఫ్రెండ్స్. సరే పిల్లులు చెప్పేస్తున్నా ఆన్సర్. ఆప్షన్స్ వద్దులే నాకు. చెప్పేనా? నెంబర్స్ అది. నాకెందుకు ఆప్షన్స్? నేను చెప్పేస్తా. బాగా ఆలోచించు. నేను చెప్పేస్తా. ప్లీజ్ నేను చెప్పేస్తా. నేను ఆప్షన్స్ తీసుకోను. ప్లీజ్. పిల్లులు మియావ్ 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 చెప్పేస్తున్నా. పోతే నీకు పాయింట్లే రావు. వద్దొద్దు ఆలోచించి చెప్పు. అందుకే నేను చించేసా. ఆప్షన్స్ తీసుకోను. నా ఇష్టం. ఆప్షన్స్ తీసుకోనని చెప్పా. ఎన్నిసార్లు అడుగుతావు? అక్కడ పోయేది నా పాయింట్స్, నీవి కావు. అవును నన్నే కదా ఆడమన్నావు. నువ్వు నా ఇష్టం. నేనేదో నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇంత దూరం వచ్చాను. ఆప్షన్స్ తీసుకోకు. చెప్పడానికి ఎవరు? నేను తీసుకుంటా. ఆప్షన్స్ ఇవ్వు. సుమారు 100, సుమారు 230. దానికేం పోయే కాలం అన్ని శబ్దాలు చేస్తున్నందుకు. 100. అవునా? ఎస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను కరెక్ట్ ఆన్సర్ చెప్తావని. కానీ ఒక పిల్లి 100 రకాలుగా
బాబోయ్ కదా సుమ ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా వదులుతూ ఉంటది రోజు. ఏంటది? అదేం భాష? కాదు, అరుస్తూ ఉంటది. వదురుతున్నా. ఏ భాష అది? ఇది ఆదిలాబాద్ భాష. నిజంగా అంటారా అట్లా? ఓ, అంటే వదరడం, అరవడం అంటారా దాన్ని? అరవడం, వదరడం. ఓకే, వదలడం. ఒకటే. అదేదో వేరే దగ్గర నుంచి వచ్చే శబ్దంలా అనిపించింది నాకు. ఓకే సరే, ఇప్పుడు ఏం చేద్దాం? 3 పాయింట్స్ వచ్చాయి నీకు. నాకు అసలు తీసుకోవాలని నిజంగా లేదు. అలా కాదు సుమా, చూడు అందరి దగ్గర తీసుకుంటేనే కదా నా స్కోర్ సరే, పెరిగింది. నీకు నాకు డిస్కషన్ ఎందుకు చెప్పి. కళ్యాణి 2, కళ్యాణి 2, రమ్యశ్రీ 1, రమ్యశ్రీ 1. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అతిథి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ హన్సిక, బి అమృతారావు. అమృతారావు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. రవళిక 2, కళ్యాణి 1. లేవండి, కూర్చోండి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ క్వశ్చన్ లో అలా ఉందన్నమాట. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని భారతీయ యువకులకు పిలుపునిచ్చినది ఎవరు? ఆప్షన్స్: ఏ స్వామి వివేకానంద, బి జవహర్ లాల్ నెహ్రూ. స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. రవళిక 1, శ్రవంతి 1, కళ్యాణి 1. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా. కరము అంటే వాడుక భాషలో ఏమిటి? ఆప్షన్స్: ఏ తోక, బి చెయ్యి. చెయ్యి. అవును. కరచాలనం అంటే షేక్ హ్యాండ్. తీసుకో. రవళిక 2, అనుష 1. ఆకాశంలో వచ్చే ఒక మెరుపు సుమారు ఎన్ని వోల్టుల విద్యుత్ శక్తిని విడుదల చేయగలదు? ఆప్షన్స్: ఏ 10 వోల్ట్ల నుంచి 10 కోట్ల వోల్ట్లు, బి 1 నుంచి 9 వోల్ట్లు. బి 1 నుంచి 9. కాదు, 10 వోల్ట్ల నుంచి 10 కోట్ల వోల్ట్లు అంట. అది పవర్ ఆఫ్ లైట్నింగ్. ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆడనా నెక్స్ట్ రౌండ్? ఆడు ప్లీజ్. నా కోసం ఆడవా? ఆలోచించు. ఆలోచిస్తున్నాను. ఎంతసేపు చించుతావు? ఆలోచించాను, నువ్వే ఆడాలి. అవునా? యా. ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రానికి యాంకర్ ఈవిడే, నేను అటు. అది మొదటి చిత్రం. డౌన్ 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 డప్పా డౌన్ 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 డడే డప్పా 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 డప్పా. లెఫ్ట్ ప్రొఫైల్ నుంచి చూస్తుంటే షారుఖ్ ఖాన్ లాగా, మనది తెలుగు. రైట్ ప్రొఫైల్ నుంచి చూస్తుంటే హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు. కానీ నాకు ఎందుకో డౌట్ మహేష్ బాబేమోనని. చూద్దాం. రవళిక 6 పాయింట్స్. నెక్స్ట్ చిత్రం. సుమా చెప్పే సుమా, నీలాగానే ఉంటా సుమా. తను కూడా డౌటే లేదు. కోవై సరళ. అంతే అంతే అంతే. సుమా కోవై సరళ. హ్యాండ్స్ హర్ట్ అవుతారు సుమా. కోవై సరళ. రవళిక -6. ఓకే. సుమా నీకేమైనా ఐసైట్ ఉందా? ఉంది. అయితే స్పెట్స్ పెట్టుకో. ఒక్క నిమిషం. ఈటీవీ ప్రేక్షకులారా, ఇప్పుడు సుమ కరెక్ట్ ఆన్సర్ చెప్తది. నాకు 6 పాయింట్స్ కంపల్సరీ. ఏంటి ఏం కనిపించట్లేదు? కనిపిస్తుందా నిజంగానే? ఏమైనా చెప్పావా? వినిపించట్లేదా? 2 మూసుకుపోయాయి. అయ్యో, అయితే తీసేయ్ మరి. నువ్వేగా పెట్టుకోమన్నావు. స్వాతి, త్రిష అని చెప్పు తొందరగా. రియల్ గానా? త్రిషానే. నీకు పెద్ద చాక్లెట్ ఇస్తా, అది త్రిష అవుతే. చెప్పు త్రిష. అది త్రిష.
అక్కడ స్కోర్ ఎంత ఉందో. నేను ఆడతాను సుమా. వద్దు సుమా వద్దు, నువ్వే ఆడాలి, నాకు హెల్ప్ చేయాలి. వద్దు సుమా 18 ఉంది. మరి నువ్వే కదా చెప్పావు నాకు ఆడమని. సుమా నెక్స్ట్ చిత్రం ప్లే. వెంకటేష్ చెప్పు. ఏంటి ఏ వెంకటేష్ చెప్పు. అది వెంకటేష్, అది వెంకటేష్ చెప్పు. సుమా నువ్వు నాడు. థ్యాంక్ యూ సుమా. వెంకటేష్ చెప్పానా ఇందాక, గుర్తు రాలేదు పేరు, ఇప్పుడు తక్కువ వచ్చేసింది అంతే. చూద్దాం. నన్ను గెలిపిస్తావని నిన్ను అక్కడ నిలబెడితే. అదంతా నువ్వు చెప్పలే, ఓడిపోయినా పర్వాలేదు అన్నావు. చూద్దాం. చూసావా, నన్ను నమ్ముకో, నువ్వు ఉన్న నమ్ముకో. నెక్స్ట్ ఇద్దాం. నేను ఆడతాను సుమా. వద్దు వద్దు, నేను స్టార్ యువతి. సుమా వద్దు సుమా, ఇంకా 6 పాయింట్స్ మైనస్. ఒక్కటే 6 పాయింట్స్ మైనస్. ఒక్కటే. వద్దు సుమా, 6 పాయింట్స్ మైనస్. ఓకే ఓకే సుమా, ఇప్పుడు 6 పాయింట్స్ రాలేదో. అదే వస్తాయని చెప్తున్నా కదా, పోతాయి, పర్లేదు. రెడీ రెడీ. ఎప్పుడు నొక్కాలో కాదు, ఎప్పుడు ఎప్పుడు నొక్కాలో కాదు, ఎప్పుడు చేయాలో తెలిసిన వాడే అది. ఓకే టెన్షన్ పడకు. చూడు నువ్వు చెప్పు సుమా. ఏ నాగార్జున, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఎన్టీఆర్. సుమా తూల తీరిందా, తూల తీరిందా, అరెరె తూల తీరిందా, బాగా తూల తీరిందా, తప్పు చేయడం అయిపోయింది. నేను ఒప్పుకోను. నేను సుమా ఇప్పుడు ప్రెస్ ఇంకోటి చేయను ఉందా? కానీ రాంగ్ ఆన్సర్ చెప్పు. ఇంకోటి ఉందా? సరే నువ్వు ఆడుదా. లేదు నేను ఒప్పుకోను. నువ్వు ఆన్సర్స్ అన్ని వాళ్ళకి చెప్పేశావు. నా ఇష్టం. సరే నెక్స్ట్ చిత్రం. స్రవంతి బజార్ నొక్కింది. సుమా కొంచెం హెల్ప్ చేయవా? స్రవంతి నొక్కింది. నేను నొక్కాను, నేను ఒప్పుకోను. కొంచెం హెల్ప్ చేయాలా? చెప్పనా? ఇలియానా. అంతే ఇలియానా. ఇలియానా. అక్కడ చూడు. థ్యాంక్ యూ సుమా గారు. 6 పాయింట్లు. అందరికి హెల్ప్ చేసి, లేకుంటే హ్యాట్రిక్ కొడుతుండే ఈ ఎపిసోడ్ లో. ఎవ్వడు నిన్న యాంకరింగ్ చేయమన్నా? చెయ్యమన్నా. నేను చెప్పానా? నీ కర్మ. నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చాను ఇక్కడికి. ఎవరు పెట్టుకోమన్నారు? నువ్వే కళ్ళలో చెప్పావు. నా కళ్ళలో. కళలో? కళలో చెప్పేవన్నీ నిజాలు కాదు. అయితే సుమా నాకైతే. నీ కళలోకి రేపో మామో ప్రకాష్ రాజ్ కూడా వచ్చేమైనా చెప్తారు, నిజం అయిపోతాయా? నో. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ 4 మైళ్ళలో మన ఆఖరి రౌండ్. ఇది కూడా నేను రవళిక కోసం. వద్దు సుమా వద్దు. వద్దంట. ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ మీరు అక్కడ ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడే గేమ్. గేమ్ ఏంటంటే ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు దీని ఇలా బౌన్స్ అండ్ రవళి నంది కాడనా? వద్దు అమ్మా, నువ్వు ఆడితే ఇక్కడ ఉంటుంది స్కోర్. ఇది రవళి గేమ్. ఓకేనా? క్యాచ్ పట్టాలి. ఇలా పట్టినందుకు 6 పాయింట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి, అలా అందులో పడితే మళ్ళీ 6 పాయింట్లు. 1 2 3 గో. ఇందులో 4 పడ్డాయి, 7 క్యాచెస్ పట్టారు. సో టోటలీ 11. 66 పాయింట్లు ప్లస్ 20, 86.
రోటీ మేకర్. 1 2 3 గో. మూడు పట్టావు, ఒకటి వేసావు. 4 24 ప్లస్ 20 44. కూల్ బాక్స్. రెడీయా? ఆడదామా? నేను అంటాను. 1 2. ఆగా ఒక నిమిషం. ఎవరు ఆడాలి? సుమాకన్ లేట్ గా ఆడాలి. ఓ మెజారిటీ నా వైపే ఉంది. పర్లేదు, ఇక్కడ ఏం ఎలక్షన్స్ జరగట్లేదు. కానీ స్టార్ మైల్ జరుగుతోందిగా. అయితే నేను ఆడతా. నేను స్టార్ మైల కోసం రాలేదుగా, నీకోసమే వచ్చాను. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 మొత్తం 18. అది అంటే దానికే నీకు 108 ప్లస్ 20 128 పాయింట్స్ వచ్చేసాయి. చూసావా నేను ఎంత బాగా ఆడానో? డిన్నర్ సెట్. 1 2 3 గో. అవి 2 6. ఓకేనా? 6 అంటే 36. 36 అంటే 20 యాడ్ చేస్తే 56. రైస్ కుక్కర్. 1 2 3 గో.
4 14 84 ప్లస్ 20 104. ఓకే, హండీ సెట్. ఇదిగో నీ టార్గెట్ 127. అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే ఇదిగో సుమ విన్ అవుతుంది. సుమ స్వాతి లేకపోతే ఈ కోతి. సుమ. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇజ్జత్ కా సవాల్ హై. 1 2 3 గో. పట్టింది 11, వేసింది 6, టోటలీ 17 అంటే 102 ప్లస్ నీకు నేను చెప్పిన టార్గెట్ ఎంత? 120. 127. నీకు వచ్చింది 127. ఓకే, నీకు ట్రావెలింగ్ సెట్ వచ్చింది. సీనియర్స్, జూనియర్స్. ఓకే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నువ్వు వేసింది 17 అంటే 102 ప్లస్ దీనికి 20 అంటే 112 and 122. ఐఎమ్ సో సారీ. 32. 132. 102 ప్లస్ 20 అంతే. నువ్వు నాకన్నా మ్యాథ్స్ లో వీక్. వీకే 122. ఓ, అంటే నీకు 127 రాలేదా? రాలేదు. అంటే బై మిస్టేక్ నువ్వు గెలిచావా? బై మిస్టేక్ నువ్వు గెలిచావు. సుమ నువ్వే గెలిచావు. అవునా? నన్ను నా గెలిచావు. షీల్డ్ తీసుకురండి. మామ నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు దర్వాజా నాకు తెలుసుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే. దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. సిటీ కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. एक दो तीन चार पांच बटाना मामा नीकु मुंदुंदे